అప్డేట్ చూద్దాం. సీఎం కేసీఆర్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఫోన్ చేశారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులపై ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్ ఫోన్ కాల్తో రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి షెకావత్ వారం రోజుల్లోగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక అందించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డును ఆదేశించారు. కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు ఫోన్ చేశారు. ఏపీ చేపడుతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆర్డీఎస్ వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. దీంతో నీటి పంపకాల విషయంలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఫోన్ కాల్ తో స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కృష్ణానది మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కు ఫోన్ చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా ప్రాజెక్టులపై వారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 2-3 రోజుల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని సూచించారు. ఏపీ చెబుతున్నట్లు డిపిఆర్ కోసం ప్రాథమిక అన్వేషణ మాత్రమే జరుగుతుందా? ఏవైనా ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయా? ఒకవేళ జరిగితే ఏ పనులు ఎంత మేర జరిగాయి వంటి అంశాలపై పూర్తి సమాచారం సేకరించాలని చెప్పారు. పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను వారంలోగా ఇవ్వాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. అయితే ఏపీకి వెళ్లేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారని కేంద్ర మంత్రికి అయ్యర్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తాము ఏపీకి వెళ్లి తనిఖీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే ఒక బృందాన్ని కూడా గతంలోనే నియమించామని చెప్పినట్టు తెలిసింది. అయితే ఏపీ ప్రభుత్వం ఇంతవరకు ఏర్పాట్లు చేయలేదని వివరించినట్టు సమాచారం. అయితే ఏపీ సహకరించకుంటే రక్షణ కోసం కేంద్రం నుంచి ప్రత్యేక బలగాల్ని పంపుతామని, ఖచ్చితంగా ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి నివేదిక అందించాలని షెకావత్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాల రక్షణలో కేఆర్ఎంబీ బృందం 2-3 రోజుల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు ఆర్డీఎస్ పనులను పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ఏపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాస్తవానికి ప్రాజెక్టుపై ఏపీ మొదటి నుంచి మొండి వైఖరి ప్రదర్శిస్తున్నది. ఈ ప్రాజెక్టు అక్రమమని తెలంగాణ వ్యతిరేకించినా పట్టించుకోకుండా పనులు ప్రారంభించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి శాఖ, ఎన్జీటీకి ఫిర్యాదు చేసింది. అపెక్స్ కౌన్సిల్లోనూ నిలదీసింది. అయితే నిజం బయటికి వస్తుందనే ఉద్దేశంతో నిజ నిర్ధారణ కమిటీకి సైతం ఏపీ సహకరించడం లేదు. తాజాగా ఎన్జీటీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ తీర్పును ఉల్లంఘిస్తున్నట్లు తేలితే ఏపీ సీఎస్ ను జైలుకు పంపుతామని హెచ్చరించింది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజెక్టులు అక్రమమేనని మరోసారి స్పష్టమైంది. ఎన్జీటీ సాక్షిగా జగన్ సర్కార్ మోసాలు బయటబయలయ్యాయి. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలపై గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపాల్సి ఉంటుందని ఏపీ సీఎస్ కు హెచ్చరించింది. అటు పలువురు మంత్రులు కూడా జగన్ సర్కార్ తీరును ఎండగట్టారు. కృష్ణానదిలో తమకు న్యాయంగా రావాల్సిన నీటిని తెలంగాణ వాడుకుంటుంది. కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రతి ఎకరానికి సాగునీరందించేందుకు సీఎం కేసీఆర్ అహారహం శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రి విజన్తో ప్రస్తుతం తెలంగాణలో బంగారు సిరులు పండుతున్నాయి. కానీ అదే సమయంలో ఏపీ ప్రభుత్వం దుర్మార్గానికి తెరలేపింది. అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ నీటిని దొంగలించేందుకు కుట్రలు పన్నుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపడుతోంది. ఆగ మేఘాల మీద ఈ పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తయితే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు జరపొద్దని గతంలోనే ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. కానీ జగన్ సర్కార్ కు అవేమీ పట్టడం లేదు. దీంతో ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ రాయలసీమ ఎత్తిపోతల పనులు చేస్తున్నారని తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను చెన్నై ఎన్జీటీ విచారించింది. ఏపీ సర్కారు చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎత్తిపోతల తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణానది యాజమాన్య బోర్డు చెన్నైలోని కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయానికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 12కి ఎన్జీటీ వాయిదా వేసింది. దీంతో ఎన్జీటీ సాక్షిగా ఏపీ సర్కార్ మోసాలు బట్టబయలయ్యాయి. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టు అక్రమమేనని మరోసారి స్పష్టమైంది. అటు పలువురు మంత్రులు జగన్ ప్రభుత్వ తీరును కడిగి పారేశారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగనివ్వబోమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. వైఎస్ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. తండ్రి వైఎస్ లాగే ఆయన కుమారుడు జగన్ కూడా నీటిని తరలించకపోతున్నారని దుయ్యబట్టారు. ఏపీ సర్కార్ వైఖరితో మళ్లీ నీటి పంచాయతీలు జరుగుతున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కట్టుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టులపైన తెలంగాణ నాయకులు మేము మాట్లాడుతూ ఉంటే తలాతో ఒక సంబంధం లేకుండా ఎవరు ఇష్టం వచ్చినట్ల వాళ్ళు మాట్లాడడాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చరిత్ర ఒకసారి తెలంగాణ ప్రజలందరూ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీళ్ళ దోపిడీకి ఆయన్నే, భూములు తీసుకుపోయింది ఆయన్నే, తెలంగాణలో అణువు నష్టం చేసింది ఆయన్నే, తెలంగాణకు అనుకూలం అని చెప్పి మళ్ళీ పోతిరెడ్డి వారు తీసుకుపోయింది ఆయన్నే. మా జిల్లా అది మహబూబ్నగర్ జిల్లా, నేను బతికిన జిల్లా, ఇప్పుడు ప్రాతినిధ్యం వహించిన జిల్లా. నా జిల్లా కానీ నేను ఎట్లా ఒప్పుకుంటా? నాకు కడుపు మండదా? అరే ఎన్ని రోజులు కొట్లాడుకుంటూ ఉండాలన్నా, తండ్రి తప్పు చేస్తే కొడుకన్నా మంచిగా అవుతారు కదా అని అనుకున్నాం. కానీ మామిడి చెట్టుకు మామిడి పండ్లే కాస్తాయి, చింత చెట్టుకు చింతకాయలే కాస్తాయి అన్నట్లు ఇక ఆయన కడుపులో పుట్టిన ఆయన అదే పద్ధతిలో ఉంటాడని అనుకోలే. మనుషులు కదా కొంత మార్పు వస్తుందేమో అనుకొని, మారాలనుకొని, రెండు రాష్ట్రాలు కలిసి డెవలప్ కావాలని అనుకొని ప్రయత్నం చేసిండు. ప్రయత్నం చేస్తే అది తప్ప. మాది ఒకటే స్టాండ్. తెలంగాణకు నష్టం చేసిన వాళ్ళు ఆ రోజు చేసినా వదిలిపెట్టి మంచిగా ఉన్నాం. ఈరోజు వాళ్ళ పద్ధతి మార్చలేదు కనుక ఖచ్చితంగా మాకు అర్థమైంది. రాజశేఖర రెడ్డి గారిని దొంగ అనగానే ఎగిరెగిరి పడుతున్నారు. మరి ఏమనాలే? దొంగ గజ దొంగ చేసిండ్రు కనుక, నీళ్ళు దోసుకపోయింది కనుక, తండ్రి దోసుకపోయిండు, కొడుకు దోసుకపోతున్నాడు కనుక దొంగ గజ దొంగ అన్నారు. మా కడుపు ఉండదా? ఏపీ జలదోపిడీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంపై మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ ప్రభుత్వ గూండాగిరి నడవనివ్వబోమని హెచ్చరించారు. సమైక్య పాలనలో ఆంధ్ర జలదోపిడీకి మద్దతుగా కొందరు ఇంటి దొంగలు హారతులు పట్టి దొంగ ప్రాజెక్టులకు సద్దులు మోశారని మండిపడ్డారు. ఆ ఇంటి దొంగలే ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగిందని హాహాకారాలు చేస్తున్నారని విమర్శించారు. నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులు ఎలా కడతారని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి. గ్రీన్స్ ట్రిబ్యునల్ ముందర స్టే ఉందా లేదా? రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టొద్దు అని గ్రీన్స్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందా లేదా? ఆ స్టే అమల్లో ఉన్నప్పుడు మీరు మళ్ళీ కట్టే ప్రయత్నం చేస్తే జైలుకు పంపిస్తాం ప్రభుత్వ పెద్దల్ని కంటెంప్ట్ కింద అని చెప్పి కంటెంప్ట్ పిటిషన్ తీసుకొని కంటెంప్ట్లో ఆర్డర్ ఇచ్చిన మాట నిజం కదా? కొట్లాడి రాష్ట్రం తెచ్చుకోవడమే కాదు, తెచ్చుకున్న రాష్ట్రంలో సర్వాధికారాలు కలిగిన ప్రభుత్వంగా మనం ఉన్నాం. కృష్ణానది మీద సంపూర్ణమైన హక్కులు ఉన్నటువంటి ప్రభుత్వం ఇది, హక్కులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. మన బేసిన్ అవసరాలు తీరినాక మిగులు నీళ్లు ఉంటే అవతల ప్రాంతానికి ఏమైనా కేటాయింపులు చట్టపరంగా జరిగితే అప్పుడు వాళ్ళు కట్టుకోనికి అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళు బుద్ధి ఉన్నప్పుడల్లా కట్టుకోనికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ అంతర్భాగం కాదు. ఇంకా మీరు అహంకారంతోన పూర్వపు వైఖరితోన మాట్లాడతామంటే ఆంధ్రోళ్ళ కుయుక్తులన్నీ కూడా ఒకటే. మన జలాలను వాళ్ళు కిందికి దోచుకొని పోయి వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకొని వాళ్ళు బతకాలని చెప్పి మనల్ని కరువు కాటకాలకు గురి చేసి వలసలు పోయేటట్టు చేసినటువంటి పోయినా మనందరికీ తెలిసిందే. ఏపీ అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఏపీ ద్రోహాన్ని ఎండగట్టి తీరుతామన్నారు. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం ఆంధ్ర పాలకులకు అలవాటేనని దుయ్యబట్టారు. వైఎస్ కుట్రలకు ఆనాడు కాంగ్రెస్ నేతలే మద్దతు వచ్చారని నిప్పులు చెరిగారు. జాతీయ పార్టీలన్నీ తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఒక్క చుక్క తెలంగాణ నీటిని కూడా ఏపీకి పోనివ్వబోమని స్పష్టం చేశారు. ఏపీ జలదోపిడీపై యావత్ తెలంగాణ ఏకం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏ రోజు రాజశేఖర రెడ్డి ఏం ప్రకటన చేసిండు, ఏం కుట్ర చేసిండు, ఆ రోజు మీరు ఏం మాట్లాడినరు, ప్రతి ఒక్కటి ఉన్నాయి సాక్ష్యాలతో సహా. అటువంటి వాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీద దాడి పెట్టాల్సింది పోయి వాళ్ళకి లాభం కలిగే పద్ధతుల్లో, తెలంగాణ ప్రజల్లో చీలిక తెచ్చే పద్ధతుల్లో టీఆర్ఎస్ను, కేసీఆర్ను, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శ చేస్తున్నారు. నిజంగా మీరు తెలంగాణ మీద ప్రేమ ఉంటే రాజశేఖర రెడ్డి మీదనో ఆయన కంటే పెద్ద గజ దొంగలాగా తగిలిన జగన్మోహన్ రెడ్డి మీదనో మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద మాట్లాడాలి. తెలంగాణ ప్రభుత్వానికి భుజం కలిపి నిలబడాలి. ఇది తెలంగాణ ప్రజల హక్కుల సమస్య. దీంట్లో రాజకీయాలకు తావులేదు. మనం అందరం ఒకటిగా ఉండాలనే భావన రావాలి. కానీ ఏ ఒక్కరోజు కూడా మీ జీవితంలో
మీ పార్టీ లైన్ కాదని ప్రజల వైపు నిలబడ్డ సందర్భం లేదు. మీరు ఏం మాట్లాడినా ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తున్నారు, ప్రజలు వాస్తవంలోనే ఉన్నారు. కేంద్రం కూడా తన పాత్ర తను పోషించాలి, ప్రేక్షక పాత్ర పోషించడానికి వీల్లేదు అనే విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాం. తెలంగాణ ప్రజల్లో కూడా వీళ్ళ బండారాన్ని బట్టబయలు చేయదలుచుకున్నాం. తెలంగాణకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఏపీ ద్రోహాలపై అవసరమైతే ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి నిజ నిర్ధారణ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలన్నారు. మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని అన్నారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో తనను కలిసిన కాంగ్రెస్ నేతలకు హామీ ఇచ్చారు. దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఎస్సీ ఎంపవర్మెంట్ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కేసీఆర్ ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే ఖమ్మం జిల్లా మదిరి నియోజకవర్గం చింతకానిలో ఓ దురదృష్టకర సంఘటన జరిగింది. మరియమ్మ అనే దళిత మహిళ లాకప్ డెత్ జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ ను కలిశారు. ఆ కుటుంబానికి న్యాయం చెయ్యాలని కోరారు. సీఎల్పీ నాయకుడు ఎమ్మెల్యే బట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దుద్దెళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం తదితరులు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కు కారణమైన పోలీసులపై తక్షణమే విచారణ జరిపి నిజ నిర్ధారణ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలన్నారు. ఖమ్మం జిల్లా మదిరి నియోజకవర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి అన్నారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం తెలిపారు. ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్ కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు 15 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలన్నారు. మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని సీఎస్ సోమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. చింతకానికి వెళ్లి లాకప్ డెత్ సంఘటన పూర్వాపరాలను తెలుసుకుని బాధితులను పరామర్శించి రావాలని డీజీపీకి సూచించారు. మరియమ్మ లాకప్ డెత్ సంఘటనలో పోలీసుల తీరు పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 28న స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ శాసనసభ పక్షనేత భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు సహా జిల్లా కలెక్టర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రావాలని సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రశేఖరరావు గారిని కూడా కలిసి జరిగినటువంటి సంఘటనని దృష్టికి తీసుకొచ్చాం. జరిగిన సంఘటన అంతా కూడా వారికి చెప్పిన తర్వాత దానిపైన సమగ్ర విచారణ చేసి కఠిన చర్యలు తీసుకునటానికి వారు ఒప్పుకోవటం, ఆ ఉదయ్ కిరణ్కి మరియమ్మ కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని వారు మాటిచ్చారు. అట్లాగే ఉదయ్ కిరణ్కి 15 లక్షల రూపాయలు ఇస్తానని మాటిచ్చారు. అట్లాగే మరియమ్మ కూతుర్లు పేదరికంలో మగ్గుతున్నటువంటి ఆ ఇద్దరు కూతుర్లకి తలా 10 లక్షలు ఇస్తానని కూడా వాగ్దానం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు బాధ్యులైనటువంటి వాళ్ళపైన తీసుకోవాలని చెప్పడం జరిగింది. దానికి కూడా వారు అంగీకరించారు. అట్లాగే మరియమ్మ కుటుంబానికి ఒక ఇల్లును కూడా శాంక్షన్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి కూడా వారు అంగీకరించారు. డీజీపీ గారిని వెంటనే ఆ గ్రామాన్ని విజిట్ చేయమని కూడా మా సమక్షంలోనే చెప్పారు. వారు విజిట్ చేస్తారని కూడా చెప్పారు. తర్వాత తప్పనిసరిగా 28వ తారీఖే ఈ ప్రకటించినటువంటి అన్నీ కూడా ఆ గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబానికి అందించేటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని అడిగాం. దానికి కూడా వారు అంగీకరించారని. దళితుల పట్ల సమాజ దృక్పథం మారవలసిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. ముఖ్యంగా పోలీసుల ఆలోచన ధోరణి దళితుల పట్ల, పేదల పట్ల సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. శాంతి భద్రతలను కాపాడడంలో గుణాత్మక అభివృద్ధిని సాధిస్తున్న రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్న సీఎం వీటిని క్షమించబోమన్నారు. దళితుల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదని, తక్షణమే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఈ లాకప్ డెత్ కు కారణమైన వారిపై విచారణ నిర్వహించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయకూడదన్నారు. అవసరమైతే ఉద్యోగంలోంచి తొలగించాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఆర్ఎండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, సిఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, శ్రీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. దళితుల జీవితాల్లో గుణాత్మక అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా త్వరలో అమలు చేయబోతోన్న సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ విధి విధానాల రూపకల్పనకు అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసింది. ఆదివారం జరగనున్న ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లతో పాటు దళిత ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ పై స్పీడ్ పెంచింది. రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం ఉద్దేశించిన ఈ పథకం విధి విధానాల రూపకల్పన కోసం చర్చించడానికి జూన్ 27న అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ప్రగతి భవన్లో జరగనున్న అఖిలపక్ష భేటీకి సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. ఆదివారం ఉదయం 11:30 ప్రారంభం కానున్న అఖిలపక్ష భేటీలో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ పై రోజంతా చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన దార్శనికతతో అన్ని రంగాల్లో దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలోని దళితుల జీవితాల్లో గుణాత్మకంగా అభివృద్ధిని మరింతగా సాధించాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలనే విషయం గురించి ఈ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కూర్చొని మరింత క్షుణ్ణంగా చర్చించి విధి విధానాలను ఖరారు చేయడానికి ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. వారితో పాటు ప్రతిపక్ష ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు కూడా పాల్గొనబోతున్నారు. వీరందరికీ అధికారికంగా ఆహ్వానాలు అందుతాయి. సిపిఐ, సిపిఎం పార్టీల నుంచి సీనియర్ దళిత నేతలను సమావేశానికి పంపించాల్సిందిగా ఇప్పటికే ఆయా పార్టీ అధ్యక్షులు చాడ వెంకట్రెడ్డి, తమ్మినేని వీరభద్రంకు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. ఇక దళిత సమస్యల పట్ల అవగాహన ఉండి దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర సీనియర్ దళిత నాయకుల్ని కూడా ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో సిఎస్ సోమేష్ కుమార్, సీఎంఓ అధికారులు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు. ఏడవ విడత హరితహారం కార్యక్రమానికి ఇవాళ ముహూర్తం ఖరారు కానుంది. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో నిర్వహించనున్న కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల సమావేశంలో తేదీలు ఖరారు చేస్తారు. ఈ దఫా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 కోట్ల మొక్కలను నాటేందుకు అధికారులు ప్రణాళికలు రచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 7వ విడత హరితహారం కార్యక్రమం త్వరలోనే మొదలు కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ఇవాళ ప్రగతి భవన్లో సమావేశం జరగనుంది. సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు పాల్గొంటారు. ఈ భేటీలో చర్చించి సీఎం కేసీఆర్ హరితహారం తేదీలను ప్రకటించనున్నారు. మరోవైపు ఇప్పటికే జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించిన ఉన్నతాధికారులు సుమారు 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. 7వ విడత హరితహారంలో అన్ని రహదారుల వెంట మల్టీలెవెల్ అవెన్యూ ప్లాంటేషన్ కు ప్రాధాన్యతను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కావలసిన మొక్కలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తగిన జాగ్రత్తలతో మొక్కలు నాటేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అటవీ శాఖ అందిస్తుందని ఆ శాఖ అధికారులు తెలిపారు. గతేడాది విజయవంతంగా అమలు చేసిన పల్లె ప్రకృతి వనాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా 20,000 ఎకరాల్లో పచ్చదనం అభివృద్ధి చెందిందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. గ్రామీణ నర్సరీల్లో మొక్కల లభ్యత అంచనాలను రూపొందించడం, కొత్తగా మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తించి గుంతలు తవ్వి సిద్ధంగా ఉంచుకోవాలని గ్రామస్థాయి అధికారులకు ఉన్నతాధికారులు సూచించారు. 2015లో హరితహారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా 2016 సంవత్సరంలో 15.86 కోట్ల మొక్కలు నాటారు.
2017లో 31.67 కోట్లు, 2018లో 60.04 కోట్లు, 2019లో 42.90 కోట్లు, 2020లో 23.81 కోట్ల మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. 6 విడతల్లో మొత్తంగా 210.85 కోట్ల మొక్కలు నాటామన్నారు. ఈ ఏడాది మరో 20 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించారు. స్వచ్ఛ హైదరాబాద్ ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో సేకరించే పొడి చెత్త నుంచి విద్యుత్, తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నాగోల్లోని ఫతుల్లాగూడలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ లో మరో నిర్మాణ రంగ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఫతుల్లాగూడలో ఏర్పాటు చేసిన 500 మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల రీసైక్లింగ్ ప్లాంట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్త నుంచి విద్యుత్, ఎరువులు తయారు చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. చెత్తను తరలించే విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నామని చెప్పారు. అటు నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ తో 90% మళ్లీ ఉపయోగంలోకి వస్తుందని తెలిపారు. త్వరలోనే చిన్న పట్టణాలకు కూడా వీటిని విస్తరిస్తామని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, బిల్డర్లకు రీసైక్లింగ్ పై అవగాహన కల్పించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. దాదాపు 7,000 టన్నులకి ప్రతినిత్యం చెత్తను కలెక్ట్ చేసే సామర్థ్యం మనకు పెరిగింది. 90 నుంచి 100 పైగా కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు కూడా పెట్టుకోబోతా ఉన్నాం. ట్రాన్స్పోర్టేషను, కలెక్షను, దాంతోపాటు ఫైనల్ డంపింగ్ యార్డుకు తీసుకొని పోయేదానికి కూడా ఒక సమగ్రమైన వ్యవస్థను కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. పొడి చెత్త నుంచేమో విద్యుత్తు, తడి చెత్త నుంచేమో ఎరువును ఉత్పత్తి చేసి ఆ ఎరువును కూడా మళ్ళీ మన వ్యవసాయదారులకు అందజేస్తూ ఉన్నాం. భవన నిర్మాణ వ్యర్థాలు అంటే CND వేస్ట్, కన్స్ట్రక్షన్ అండ్ డెమోలిషన్ డెబ్రీ, వచ్చిన ప్రతి కిలో చెత్త నుంచి ఈ రకంగా పెద్ద కంకర, పెద్ద సైజు కంకర అందులోకెళ్ళి వస్తున్నది. దాంతోపాటు ఇగో ఇసుక, ఏదైతే ఇక్కడ 100 కిలోమీటర్లకెళ్ళి చెరువులకెళ్ళి తీసుకొచ్చి హైదరాబాద్లో వాడుతుండ్రో ఆ ఇసుక ఇండ్లకెళ్ళే తయారవుతుంది. వాటితో పాటు ఇగో బ్రహ్మాండమైన పేవర్ బ్లాక్, ఇది ఇండ్లకెళ్ళే తయారవుతున్నది. మొత్తం దీంతో పాటు ఇగో మన టైల్స్, ఇళ్లల్లో వాడే టైల్స్, రోడ్ల మీద వాడే టైల్స్, ఇంకా పేవ్మెంట్కి అడ్డంగా పెట్టే ఆ కర్బ్ స్టోన్స్ అంటారు, ప్రతిదీ కూడా మళ్ళీ ఇండ్లకెళ్ళి పునర్వినియోగించుకునే విధంగా, దీన్ని మళ్ళీ వాడుకునే విధంగా మనం కట్టే ఫుట్పాత్లల్లా, మనం కట్టే పార్కులల్లా, మనం కట్టే ఫ్లైఓవర్లల్లా, మనం కట్టే బిల్డింగ్లల్లా, మొత్తం అన్నిట్లల్లో కూడా మళ్ళీ వాడుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే మన నగరంలో కాలుష్యం లేకుండా మన పిల్లలకు ఆడుకునే స్థలాలు కానీ, మన చెరువులు, కుంటలు ధ్వంసం కాకుండా కాపాడుకునే ఒక అద్భుతమైన అవకాశం దీనివల్ల మనకు వస్తూ ఉంది. భారతదేశంలో కేవలం ఇప్పటికీ ఢిల్లీ, అహ్మదాబాద్ మాత్రమే ఈ పనిచేస్తుండే. జీడిమెట్ల, ఫతుల్గూడ తర్వాత మనకు కూడా ఈరోజు ఈ ప్లాంట్ ఓపెనింగ్ తర్వాత 1000 టన్నులు ఈరోజు హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే 1000 టన్నులు మనం దాన్ని వినియోగించడం వల్ల పర్యావరణానికి సేవ చేసిన వాళ్ళం అవుతా ఉన్నాం. దాంతోపాటు నగరాన్ని పరిశుభ్రంగా పెట్టుకునే క్రమంలో కూడా ఒక మంచి కార్యక్రమంగా దీన్ని చూస్తూ ఉన్నాం. దీంతో పాటు మరొక 2 ప్లాంట్లు ఇట్లాంటివే ఇంకొక 2 ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నాం. దీంతో పాటు హైదరాబాద్ వరకే పరిమితం చేయకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే ఆదేశం ఇచ్చినారు. అదే రకమైన CND ప్లాంట్స్ని తప్పకుండా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లోనే మిగతా పట్టణాల్లో కూడా ఆహ్వానిస్తాం. అక్కడ కూడా తప్పకుండా మంచి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు పోతుంది. టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉన్నది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే 1-800-120-1159 1-800-120-1159 ఈ నెంబర్ ఫోన్ చేస్తే మీరు ఒకవేళ వచ్చి పికప్ చేసుకోండి అంటే పికప్ చేసుకుంటారు. దానికి ఏదో నామమాత్రపు ధర ఉంటుంది. పోయినసారి వచ్చిన వరదలు మళ్ళీ రాకూడదన్న ఉద్దేశంతో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ SNDP అనే ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాం. అందులో మొదటి దశలో 858 కోట్ల రూపాయలతో ఇప్పటికే పనులు మంజూరు చేసినాము. పనులు కూడా ప్రారంభమైనాయి. అందులో ఎల్బీ నగర్ లో కూడా జరుగుతూ ఉన్నాయి. జీడిమెట్ల రీసైక్లింగ్ ప్లాంట్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దది. ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు న్యూఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, విశాఖపట్నం నగరాల్లో ఇలాంటి ప్లాంట్స్ ఉన్నాయి. వెట్ ప్రాసెసింగ్ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ నిర్వహణలో ఏ విధమైన దుమ్ము, ధూళి బయటకు రాదు. హైదరాబాద్ నగరంలోని రహదారుల వెంట ఎక్కడా భవన నిర్మాణ వ్యర్థాలు కనిపించకూడదని, ఆ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగా తొలి దశలో జీడిమెట్ల, ఫతుల్లాగూడలో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లాంట్ లో రోజుకు 500 టన్నుల నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తారు. రీసైక్లింగ్ తో నిర్మాణ వ్యర్థ పదార్థాలలో 90% పైగా తిరిగి ఉపయోగపడేలా ఇసుక, కంకర, రాయి ఇలా వేరువేరుగా వస్తాయి. ఇలా వేరు చేసిన మెటీరియల్స్ తో
పేపర్ బ్లాక్స్, పార్కింగ్ టైల్స్, ఫుట్పాత్ టైల్స్ వంటివి తయారు చేస్తారు. ఇవి మార్కెట్లో దొరికే వాటికన్నా నాణ్యతతో పాటు ధర కూడా 30% తక్కువ ఉంటుంది. అటు గ్రేటర్ హైదరాబాద్ లో నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. ఎక్కడైనా నిర్మాణ వ్యర్థాలు ఉంటే వాటిని తరలించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. దీనికోసం 1800 120 1159 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని కేటీఆర్ సూచించారు.